పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ వీడియో చాలా స్పెషల్ అయిందండి. రూపాయి ఖర్చు లేకుండా మీ మాస్టర్స్ ని కంప్లీట్ చేసే విధంగా ఒక సూపర్ కన్సల్టెన్సీ గురించి నేను మీకు చెప్పబోతున్నానండి. 20 years ఆఫ్ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ చాలా మంది దగ్గర విన్నాము. అండ్ ఇందులో ఏంటి అంత స్పెషల్ గా ఏముంది, ఇంకా ఏం తెలుసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ వరకు వచ్చేసాము. అండ్ రైట్ నౌ నేనైతే ఉన్నాను మన కుకట్పల్లి JNTU దగ్గరలోనే ఉన్న V-Source. సో ఇక్కడ ఒకటే అని కాదండి, చాలా విషయాలు ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము. సో అయితే మన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ అయితే మనం లోపలికి అయితే స్టెప్ ఇన్ అయిపోదాం. వచ్చేసేయండి. స్పేషియస్ గా ఉందండి ఆఫీస్ అయితే. పిల్లల భవిష్యత్తు బంగారుమయం చేయడానికి సో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ స్టడీస్ మాస్టర్స్ అంతా కూడా ఏ కంట్రీస్ లో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ అలానే ఎలాంటి ఎలిజిబుల్ కావాలి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ అందించాలి, సో బ్యాంక్ లోన్స్ కి సంబంధించి చాలా ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అండ్ వీటన్నిటికీ కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగానే అనమాట. ఇప్పుడు మనకి మొత్తం వీటన్నిటి గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు నాగేందర్ రావు గారు. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, సో నాగేంద్ర గారు, లోపల అలాగా స్టెప్ ఇన్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది నిజంగా. మరి చాలా మంది పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి, మరి పిల్లల్ని అబ్రాడ్ కి పంపిద్దామని. ప్రపంచ వ్యాప్తంగా మనం 1500 యూనివర్సిటీస్ తో టై అయిపోవడం జరిగింది. అలా మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడాను, అంటే వీసా ప్రాసెసింగ్ లో కానివ్వండి, అప్లికేషన్ లో కానివ్వండి, తర్వాత యూనివర్సిటీ డాక్యుమెంటేషన్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ గురించి, అలా A to Z ప్రాసెస్ మేడం. స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ పాస్పోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టిల్ వీసా అప్లికేషన్, వీసా వచ్చిన తర్వాత కూడాను ట్రావెలింగ్ లో కానివ్వండి, అండ్ దాంతో పాటు అక్కడ దిగిన తర్వాత మనకి అకామిడేషన్ సర్వీసెస్ లో కూడా V-Source 100% స్టూడెంట్స్ కి తోడుగా ఉంటుంది. 20 సంవత్సరాల నుండి మనం ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని మనం మాస్టర్స్ కి కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, అబ్రాడ్ లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, అలా పంపిస్తూ వాళ్ళ లైఫ్ లో సెట్ అవ్వడానికి ద మేజర్ కీ రోల్ ప్లే చేసిన V-Source ఈ రోజు మొత్తం మన ఆఫీస్ వచ్చేసి JNTU కుకట్పల్లి, వెరీ నియర్ బై మెట్రో స్టేషన్. ఇది మన ప్రతి ఆఫీస్ లో ఇలానే ఉంటాయి మేడం. ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్ లో చాలా కన్సల్టెన్సీస్ వచ్చాయి, కానీ వై ఓన్లీ V-Source? మా యొక్క ప్రొజెక్షన్ అప్కమింగ్ 20 years వరకు మేము ఎలా ఉండాలి, ఎలాంటి సర్వీస్ అనేది స్టూడెంట్స్ కి అందించాలి, అండ్ దాంతో పాటు ఎక్కడ స్టూడెంట్ కి ఇబ్బంది అవ్వకుండా స్టెప్ బై స్టెప్ మాకు సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉంది మేడం. ఒక్కసారి మీరు ఆఫీస్కి వచ్చి కలిసారంటే పూర్తి క్లారిటీ వస్తుంది మేడం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇందాక చెప్పిన టీమ్ వైజ్ డివైడేషన్ కూడా ఎలా జరిగింది మొత్తం పూర్తి ఇన్ డెప్త్ డీటెయిల్ గా మన ఆఫీస్ చూద్దాం మేడం. ఓకే, మరి వెళ్దాం పదండి అయితే. ఇదంతా టోటల్ ఫస్ట్ ఫ్లోర్ మేడం. ఇదంతా కూడా ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కౌన్సిలింగ్. మాస్టర్స్ కి వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ మేడం, ఫస్ట్ స్టెప్ లో డెసిషన్ మేకింగ్ పాయింట్ ఇది. మనం ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం, ఆ కంట్రీలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ తర్వాత మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, PR ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం పూర్తి ఇన్ డెప్త్ డీటెయిల్స్ తీసుకునే ప్లేస్ మన ఈ ఫస్ట్ ఫ్లోర్ కౌన్సిలింగ్ సెక్షన్ మేడం. ఇక్కడ వచ్చేసి మనకు వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 10 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడా ఆ కంట్రీ మీద ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్న ప్లేస్ మేడం. సో ఇక్కడ తోటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంతే మేడం, అంతే. ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం వచ్చే ప్లేస్ మేడం స్టూడెంట్స్. ఓవరాల్ గా ఎన్ని కంట్రీస్ కి చేస్తున్నారండి మేడం? మనం వచ్చేసి 12 దేశాలకు చేస్తాం మేడం. ఓకే, US, UK, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇలా చాలా కంట్రీస్ కి మనం అడ్మిషన్స్ చేస్తాం. 1500 యూనివర్సిటీస్ తో మనం టై అప్ అయినాం గ్లోబల్లీ. అండ్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ మార్కెట్ సినారియో చెక్ చేసుకుంటాం మేడం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ UK. అవునండి, ఈ మధ్య బాగా వినిపిస్తుంది UK వెళ్ళి చదవాలి, మాస్టర్స్ చేయాలని. ఎందుకంటారు? మనకు UK లో 1 year కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది. బట్ అకాడమిక్ వచ్చేసరికి 1 year ఉంటుంది. సెకండ్ ఇయర్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఇంటర్న్షిప్ ఇయర్ అండ్ ప్లేస్మెంట్ ఇయర్. అండ్ ద వరల్డ్ రెనౌన్డ్ యూనివర్సిటీస్ అన్ని కూడా UK లోనే మేడం ఉన్నాయి. ఒకటేమో ఎడ్యుకేషన్ క్వాలిటీ అందిస్తుంది, రెండోది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అండ్ దానితో పాటు ఫీ పర్టికులర్స్ ఆర్ వెరీ రీజనబుల్. 20 hours per week UK లో పార్ట్ టైమ్ ఈజ్ లీగల్.
ఓహో. అండ్ దానితో పాటు వీళ్ళు 1 year కోర్స్ చదువుకునే టైంలో ఒక 3 months వెకేషనల్ హాలిడేస్ ఉంటాయి. ఓకే. ఆ 3 months వెకేషన్ హాలిడేస్ టైంలో దే కెన్ గో ఫర్ ఫుల్ టైం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే దాంట్లో కూడా మేడం అవుట్ ఆఫ్ 100% అంటే 100 మంది స్టూడెంట్స్ లో 75 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ టు గో ఫర్ యూకే. అయితే ఇప్పుడు యూకే లో ఎన్ని యూనివర్సిటీ, ఇప్పుడు స్టూడెంట్ కి నాకు పలానా యూనివర్సిటీలో కావాలి అన్నా కూడా మీ దగ్గరికి వచ్చి మేడం approach అవ్వచ్చు. ఏ యూనివర్సిటీ అయినా అడగండి మేడం యూకే లో, ఆ యూనివర్సిటీస్ కి వీఆర్ రెడీ టు అప్లై. ఓ నైస్ అండి. ఎందుకంటే మనం యూకే లో 200 యూనివర్సిటీస్ తో టై అప్ అయినాం. మీరు స్పెసిఫిక్ గా నాకు ఈ యూనివర్సిటీ కావాలి, ఈ ప్లేస్ లో కావాలన్నా కూడా వీఆర్ రెడీ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ. అండ్ మెజారిటీ సెక్షన్ మేడం యూకే ఎందుకనంటే ఒకటి 1 year కోర్స్ అండ్ 2 years కోర్స్. ఇది అయిపోయిన తర్వాత మనకు 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కి వెళ్ళొచ్చు. 2 years అక్కడ జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబ్. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వితౌట్ ఎనీ కండిషన్. 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎంప్లాయ్మెంట్ వీసాకి వెళ్ళాలి అనుకుంటే దే కెన్ గో ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా. 5 years ఉంటుంది. మనకు స్టూడెంట్ వీసా అనేది టైర్ 4 వీసా. ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చేసరికి మనకు టైర్ 2 వీసా. ఆపర్చునిటీ మాత్రం అన్లిమిటెడ్ ఇన్ యూకే మేడం. ఓకే. ఇప్పుడు మనకి సెకండ్ ఫ్లోర్ ఉంది. సెకండ్ ఫ్లోర్ లో ఏముండబోతుంది? సెకండ్ ఫ్లోర్ అంతా కూడా అప్లికేషన్ టీమ్, ప్రాసెసింగ్ టీమ్ మీకు ఒకసారి చూపిస్తాం మేడం. సరే, చూస్తూ మాట్లాడుకుందాం అయితే. వెళ్దామండి. ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ మేడం. ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద అప్లికేషన్ ప్రాసెసింగ్, ఎడ్యుకేషన్ లోన్, స్కాలర్షిప్స్, వీసా ప్రాసెసింగ్, A to Z అంటాం కదా మేడం. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి కౌన్సిలింగ్ అంటే డెసిషన్ మేకింగ్ పాయింట్ ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ అంతా కూడా తీసుకునే డెసిషన్ ని సక్సెస్ చేసుకునే ప్లేస్ మేడం. ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఫర్ ద వీసా ఆర్ ఫర్ ద లైఫ్ సెటిల్మెంట్ స్టూడెంట్. ఇది అన్ని కూడా జరిగేది ఇక్కడే మేడం. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటారు? ఒక మాస్టర్స్ కి అబ్రాడ్ కి వెళ్దాము అనుకొని మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా ఆలోచన చేసే దేని మీద అంటే ఫైనాన్షియల్స్, బడ్జెట్ ఎంత, మరి ఇప్పుడు అంత బడ్జెట్ బేర్ చేయగలుగుతామా లేదా అనే దాని మీద చాలా మంది ఆలోచన చేస్తారు. మనకి ఇది వచ్చేసి ప్యూర్లీ వీసోర్స్ ఫిన్టెక్ టీమ్ మేడం. వీళ్ళందరూ కూడాను బ్యాంక్ ఎంప్లాయీస్, నాట్ వీసోర్స్ స్టాఫ్. మీరు ఒక 10 బ్యాంకుల చుట్టూ 10 ప్లేసెస్ తిరగాల్సిన అవసరమే లేకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్, అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే లోన్ ఎవాల్యుయేషన్ చేసి లోన్ అప్రూవల్ చేయించి దాంతో పాటు లోన్ శాంక్షన్ చేయించి డిస్బర్స్మెంట్ చేస్తారో బ్యాంక్ ఎంప్లాయీస్ మనకు మన ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. ఒక్కసారి పేరెంట్ ఇక్కడికి వచ్చారంటే ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకుంటే వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్, ఎలాంటి కొలట్రాల్ పెట్టాల్సిన అవసరమే లేకుండా పూర్తి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా వీసోర్స్ తీసుకుంటుంది మేడం. ఎందుకంటే మాకు వీసోర్స్ ఫిన్టెక్ ఉంది. వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మేము నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తోని టైఅప్ అయి ఉన్నాం. మీరు ఎప్పుడైనా రావచ్చు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వీళ్ళతో మీరు డిస్కస్ చేసుకోవచ్చు, లోన్ శాంక్షన్ చేసుకోవచ్చు ఇక్కడే, లోన్ డిస్బర్స్మెంట్ కూడా ఇక్కడే అవుతుంది చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి. అండ్ స్టూడెంట్ కూడా తీసుకున్న వెంటనే లోన్ కట్టాల్సిన అవసరం లేదు. రీపేమెంట్ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటుంది అంటారు మధ్యలో? ఇప్పుడు మాస్టర్స్ కోర్స్ అనేది 2 years ఉంది అనుకోండి మేడం. 1 year టైం ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. 4th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్. జేబు నుండి ఒక్క పైసా మీరు ఖర్చు చేయకుండా ఈ ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ వీసోర్స్ చేసుకుంటది. ఎడ్యుకేషన్ లోన్ కదా చదువుకు మాత్రమే ఇస్తారేమో అనుకుంటే కాదు. ఎడ్యుకేషన్ లోన్ ఈస్ ఫర్ ట్యూషన్ ఫీస్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ కి కూడా, ఇన్సూరెన్స్ కి, వీసా ఖర్చులకు, అండ్ బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్న ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతుంది. అండ్ విత్ వెరీ రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మళ్ళీ మనం 3 years కంప్లీట్ అయిన తర్వాత 4th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ రీపే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఏం జరిగింది అంటే మేడం, ఎడ్యుకేషన్ లోనే సెక్యూరిటీ ఫర్ ద వీసా. వీసా అప్రూవల్ రేట్ కూడా పెంచే అవకాశం ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది. వీసా అప్రూవల్ గ్యారంటీ వస్తుంది. అండ్ దానితో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం పడదు స్టూడెంట్ కి. ప్రాపర్ గా చదువుకొని లైఫ్ లో మంచి కంపెనీలో సెట్ అవ్వాలని ఆలోచన పోతున్నాం కదా. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకుండా ఓన్ ఫండ్స్ మీద పోయినప్పుడు ఏంటంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి పార్ట్ టైం మీద కాన్సన్ట్రేషన్ పెంచినప్పుడు వీళ్ళు మాస్టర్స్ కంప్లీట్ చేయకుండా చాలా మంది ఆగిపోతుంటారు మేడం. అందుకే దానికి ఫైనాన్షియల్ బర్డెన్ కి ఓవర్కమ్ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్ ప్రతి ఒక్క స్టూడెంట్ తీసుకోవాలి. మనకి ఎలా 3 years టైం ఉంది కాబట్టి మంచి జాబ్ లో సెట్ అయిన తర్వాత రీపే చేసుకునే అవకాశం కూడా ప్రతి బ్యాంక్ అందుబాటులో ఇస్తున్నారు. అండ్ దాంతో పాటు స్కాలర్షిప్ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కి పక్కా స్కాలర్షిప్ వస్తుంది అన్నారు. దాని గురించి తెలుసు మేడం. ఇప్పుడు ఇందాక మనం వచ్చే టైంలోనే దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అని ఎందుకు అనుకున్నామంటే మాస్టర్స్ కి వెళ్దాం అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒరిజినల్ ప్రాసెస్ అయ్యే ప్లేస్ ఇది.
ఇక్కడ వచ్చేసరికి మా దగ్గర బ్యాక్ అండ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద లాస్ట్ 7 years నుంచి మాతో పాటే ఉండి 7 years ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ అండ్ ఎంప్లాయీస్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంటే దీనివల్ల మాకేంటి సార్ ఉపయోగం అని అంటే, మీకు ఎక్స్పర్ట్ టీమ్ పర్సన్ మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే, యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టే టైంలో ప్రతి స్కాలర్షిప్కి అప్లై చేస్తాం మేము. ఇప్పుడు నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా మీకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ప్రాపర్గా అవ్వదు, వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది దీంట్లో. అందుకే అప్లికేషన్ పెట్టే టైంలో మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్క బ్యాక్ అండ్ ఎంప్లాయీ 500 వీసాలు చూసారు ఇప్పటికి. మేము లాస్ట్ 20 years నుంచి చాలా కంట్రీస్కి పంపిస్తూనే ఉన్నాం. కొన్ని వేల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ చేసాం. దీనివల్ల మా యొక్క బ్యాక్ బోన్ ఎవరు అంటే బ్యాక్ అండ్ ఎంప్లాయీస్ మేడం. వీళ్ళందరూ కూడా అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వీసా ప్రాసెసింగ్ చేసి మొత్తం వీసా 100% సక్సెస్ అయ్యేంత వరకు మాకు సపరేట్ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ ఉన్నారు. డెడికేటెడ్గా ప్రతి ఒక్కరికి కూడాను ఒక పర్సన్ అలాట్ చేస్తాం స్టూడెంట్కి. దీనివల్ల ఏంటంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దానితో పాటు ఒక్క బ్యాక్ అండ్ ఎంప్లాయీకి ఓన్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ 50 స్టూడెంట్స్. ఓకే, 50 అప్లికెంట్స్ ని మాత్రమే ఇస్తాం మనము. అంటే ఒక సెషన్ కి 50 మంది అన్నప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ మీ అప్లికేషన్ మీద పడి వీసా దాకా తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చేలాగా మనం చేసే బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ మేడం. ఓకే, అండ్ ఇంకో విషయం అండి, సో మీరు ఇంత చేస్తున్నారు కదా, మరి మీ దగ్గరకు వచ్చేసరికి ఎంత తీసుకుంటారు? యూకేకి అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించడం మాది రెస్పాన్సిబిలిటీ. అండ్ దానితో పాటు స్కాలర్షిప్స్ కూడా అప్ టు 6 lakhs వరకు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారు, మనకి మంచి స్కాలర్షిప్ తెప్పిస్తున్నారు. ఎడ్యుకేషన్ లోన్ కూడాను బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ వచ్చి కూర్చుంటున్నారు. అండ్ దాంతో పాటు మనం అనుకున్న యూనివర్సిటీస్ కి అప్లై చేస్తున్నారు. వీసా కూడా 100% గ్యారంటీ మన దగ్గర నుంచి. అకామిడేషన్ సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ దానితో పాటు ఫ్లైట్ టికెట్ లో కూడా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంత ప్రాసెస్ ఇంత చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా మీకు ఛార్జ్ చేస్తారు కదా అని చెప్పి అనుకోవచ్చు. అవును కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం. హౌ ఎలా పాసిబుల్ అవుతుందండి? అసలు ఒక్క పైసా మేము ఛార్జ్ చేయం మేడం స్టూడెంట్ దగ్గర నుంచి. వాళ్ళ జేబు నుంచి మాకు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద కమిషన్ కమింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. మా దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, స్టూడెంట్ కి స్కాలర్షిప్స్ లో యూనివర్సిటీ స్కాలర్షిప్, క్యాంపస్ స్కాలర్షిప్స్ కి అప్లై చేస్తాం, మెరిట్ స్కాలర్షిప్స్ కి అప్లై చేస్తాం, అకాడమిక్ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాం స్టూడెంట్ కి. దీనివల్ల ఏంటంటే 6,000 pounds వరకు వీళ్ళు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది స్టూడెంట్ కి. వీళ్ళు సొంతంగా పెట్టుకున్నప్పుడు ఈ స్కాలర్షిప్స్ అని వాళ్ళకి తెలియదు, దాని పోర్టల్స్ ఐడియా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ స్కాలర్షిప్స్ కి అప్లై చేయడంలో పొరపాటు చేస్తారు. ఇంకొకటి, అప్లికేషన్ పెట్టే టైంలోనే ఖచ్చితంగా స్కాలర్షిప్ అప్లై చేయాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత నేను స్కాలర్షిప్ కి అప్లై చేస్తా అంటే అది యాక్సెప్ట్ చేయదు యూనివర్సిటీ. సో అందు గురించే మీరు అప్లికేషన్ పెట్టే టైంలో ఒక ఎక్స్పీరియన్స్డ్ టీమ్ పర్సన్ ఉండాలి మీతో పాటు. అండ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెన్సీలో మీరు అప్రోచ్ అవుతే ఇలా మీకు స్కాలర్షిప్స్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ లో కానివ్వండి, ట్రావెలింగ్ లో కానివ్వండి, వీసా అప్రూవల్ లో కానివ్వండి, అకామిడేషన్ సర్వీసెస్ లో కానివ్వండి, 100% మీతో పాటు సపోర్టింగ్ గా ఉంటారు. కాబట్టి మనకి ఈ సోర్స్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత స్టాండర్డ్ గా ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఇంత హై స్టాండర్డ్ గా మనము మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి మనకు స్టూడెంట్స్ అనేది ఎక్కువ మంది మన ఆఫీస్ కి విజిట్ అవ్వడము, అడ్మిషన్స్ తీసుకోవడము, మన త్రూ వెళ్ళడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తాం మేడం. నిజంగా ఏంటా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, ఇంత మీ మాటలో వినిన తర్వాత, సో వీసోర్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. ఎస్ మేడం, మన హైదరాబాద్ ఇంకా ఎక్కడ ఉందండి మనకి? ఇప్పుడు మనం చూస్తుంది ఇప్పుడు జేఎన్టీ ఆఫీస్ మేడం. జేఎన్టీ ఆఫీస్ వచ్చేసరికి మనకి జస్ట్ వెరీ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ ఉంది జేఎన్టీది. అమీర్పేట్ వెరీ నియర్ బై మెట్రో స్టేషన్ మన ఆఫీస్ ఉంది. అండ్ దిల్సుఖ్ నగర్ లో వీఆర్ హ్యావింగ్ అవర్ ఆఫీస్. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నియర్ బై మన ఆఫీస్. అంటే తెలంగాణలో, హైదరాబాద్ లో 3 places లో మనకు ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్రాలో చూసుకుంటే విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతి. విజయవాడ బెన్ సర్కిల్ లో మన ఆఫీస్ ఉంది. వైజాగ్ ఎన్టీఆర్ బీచ్ రోడ్ కి మన ఆఫీస్ ఉంది. అండ్ తిరుపతిలో వచ్చేసరికి రేణిగుంట రోడ్ కి మన ఆఫీస్ ఉంది. సో ఇలా ప్రతి రీజన్ లో మన ఆఫీస్ అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆఫీసెస్ మీకు ఇంతే స్టాండర్డ్ లో ఉంటాయి మేడం. మీ లైఫ్ డ్రీమ్ డెస్టినేషన్ ఎక్కడ వెళ్దాం అనుకున్నా కూడా వీసోర్స్ అనేది ఎప్పటికీ స్టూడెంట్ సపోర్టింగ్ ఉండి వాళ్ళకి కావాల్సిన డ్రీమ్ డెస్టినేషన్ లో తీసుకునే రెస్పాన్సిబిలిటీ వీసోర్స్ తీసుకుంటుంది మేడం. అయితే నాగేంద్ర గారు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా యూకే వైపుకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అయితే దీని బడ్జెట్ ఎలా ఉంటుందండి అసలు? యూకేలో వచ్చేసరికి మనకు ట్యూషన్ ఫీజు ఫర్ ద మాస్టర్స్ ఈజ్ జస్ట్ 15 lakhs లోనే కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. 15 లక్షల కంటే తక్కువలో కూడా యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ విత్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి.
ఫస్ట్ ఇయర్ కోర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ లో వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసిన యూనివర్సిటీస్ కి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో అందుకే 1 ఇయర్ కోర్స్ డ్యూరేషన్ అయిపోయినాక సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇయర్ ఉంటుంది కదా, వీళ్ళు ఒక చదువుకున్న కోర్స్ మీద ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్. సో అలా ఎక్స్పీరియన్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే కంటే ముందే ప్లేస్మెంట్స్ పొందే అవకాశం ప్రతి యూనివర్సిటీ అందిస్తుంది. ప్లేస్మెంట్ అందిస్తున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి మనం అప్లై చేయడానికి స్టూడెంట్ కి సజెస్ట్ చేస్తాము. వాళ్ళు ఏదైనా యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్నా కూడా ఆ యూనివర్సిటీ కూడా అప్లై చేస్తాం మనము. అక్కడ అకామిడేషన్ కావాలన్నా కూడా మీకు ప్రతి ప్లేస్, ఇట్ మే బి లండన్ కావచ్చు, బర్మింగం కావచ్చు, నాటింగం కావచ్చు, లీడ్స్ కావచ్చు, లివర్పూల్ కావచ్చు, మాంచెస్టర్, లెస్టర్, స్కాట్లాండ్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, వేల్స్, నార్థన్ ఐర్లాండ్, మీరు ఏ కంట్రీ, ఎందుకంటే యూకే అనేది 4 దేశాలు, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్, వేల్స్, ఇవి 4 దేశాలు ద మోస్ట్ క్రైమ్ ఫ్రీ కంట్రీస్. ఇవన్నీ కూడా సేఫ్ కంట్రీస్. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి 100% జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ గో ఫర్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కి వెళ్ళొచ్చు యూకేలో. అండ్ దానితో పాటు స్టూడెంట్ ఇఫ్ హీ వాంట్స్ టు గో ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా, టైర్ 2 వీసాకి వెళ్ళడానికి కూడా ఆ కంట్రీ అవకాశం ఇస్తుంది. స్టూడెంట్ ఎక్కడ కూడా దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఈ మధ్య మొత్తం యూకే 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 అని బాగా వినిపిస్తుంది. కరెక్ట్. అయితే మనకి మొత్తం ఈ వీసా ప్రాసెస్ అంతటికీ కూడా ఏమేమి ఎలిజిబిలిటీ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటారు? ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం అయితే లేదు. ఐఎల్స్ కావచ్చు, టోఫెల్ కావచ్చు, లేకుంటే డ్యూలింగో కావచ్చు, పీటీ అవ్వచ్చు, ఇలా ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 65% ఉండి మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ లో ఉంటే చాలు మేడం, వీ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ ఇన్ యూకే. స్టూడెంట్ కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ తో పాటు 10th మెమో, 12th మెమో, సెమిస్టర్ వైజ్ మెమోస్, 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే ఎనఫ్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద యూనివర్సిటీస్. దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా మేము షార్ట్ లిస్ట్ చేసి యూనివర్సిటీస్ లిస్ట్ ఇస్తాం మేడం. ఒక 6-7 యూనివర్సిటీస్ కి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సజెస్టెడ్ యూనివర్సిటీస్ వాళ్ళు ఏమన్నా ఉన్నా అప్లై చేస్తాం, లేదు మమ్మల్ని సజెస్ట్ చేయమన్నా కూడాను మేము సజెస్ట్ చేసి మంచి టాప్ టైర్ 1 యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ ఆఫ్ అప్ టు 6 lakhs వరకు ప్రొవైడ్ చేస్తూ ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయి. అండ్ ప్లేస్ లొకేషన్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది మేడం జాబ్స్ కి. ఎందుకంటే తర్వాత వీళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మనం ముందు వెళ్ళడమే మంచి లొకేషన్ చూసుకొని వెళ్తే 100% జాబ్ లో కూడా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి లొకేషన్స్ ఏమున్నాయి, మంచి యూనివర్సిటీస్ ఏమున్నాయి, తక్కువ బడ్జెట్ లో టాప్ యూనివర్సిటీలో విత్ ప్లేస్మెంట్ కంప్లీట్ అయ్యే యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఓపెన్ గా డిస్కస్ చేసే ప్లేసే ఇది మన సెకండ్ ఫ్లోర్ మేడం. వీఆర్ హ్యావింగ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. కాబట్టి స్టూడెంట్ ఒక్కసారి మన ఆఫీసెస్ కి అప్రోచ్ అవుతే ఎడ్యుకేషన్ లోన్ లో కానివ్వండి, స్కాలర్షిప్స్ లో కానివ్వండి, ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్ లో కానివ్వండి, జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న లొకేషన్ లో కానివ్వండి, అన్నిటికి కూడా ప్రాపర్ నాలెడ్జ్ అనేది మీకు అంతది. కరెక్ట్ అండి. సో ఇప్పటికే చాలా మందికి చాలా వరకు ఒక నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాము. సో సెకండ్ ఫ్లోర్ కవర్ చేసేసాం, ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ కి వెళ్దాం. ఫైనల్ గా థర్డ్ ఫ్లోర్ లోకి వచ్చేసాం అన్నమాట. ఓకే, గ్రీనరీ ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క ఫ్లోర్ లో గ్రీనరీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఇక్కడ వెరీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. అంటే ప్రశాంతంగా వాళ్ళు అనుకున్నది ఏంటి అనేది ప్రశాంతంగా కూర్చొని మైండ్ పీస్ఫుల్ గా ఉంటే వాళ్ళు దేనికి వెళ్దాం అనుకుంటున్నారు, ఏం చదువుకుందాం అనుకుంటున్నారు, ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, ఒక క్లారిటీ స్టూడెంట్ కూడా ఉండాలి. కాబట్టి ప్రతిదీ మేడం మేము ఆఫీస్ స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది అంటే మేడం, స్టూడెంట్ కి కావాల్సిన ప్రతిదీ మనం అందుబాటులో ఉంచుతాం ఇక్కడే ఒకటే ప్లేస్ లో. అందుకే ప్రౌడ్ గా చెప్పగలుగుతాను నేను, VSource ఈస్ కాల్డ్ యాజ్ అ 1-stop డెస్టినేషన్ ఫర్ ద మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ మేడం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెన్సీ ఏదైనా తెలుగు స్టేట్స్ లో ఉంది అని అంటే అది మేము VSource అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం. నిజంగా మన తెలుగు స్టూడెంట్స్ అందరూ చేసుకునే ఒక అదృష్టమేనండి VSource ఉండడం అన్నది. వాళ్ళ కళలు సాకారం చేసుకునే వైపు వాళ్ళు వెళ్తున్నారు. ప్రతి ఒక్క స్టెప్ లో మన VSource ఉంటుంది మేడం స్టూడెంట్ కి సహాయంగా. ఏం చదువుకుందాం అనుకుంటున్నారు, ఏ కంట్రీలో చదువుకుందాం అనుకుంటున్నారు, ఎలాంటి యూనివర్సిటీలో చదువుకుందాం అనుకుంటున్నారు, ప్రతిదీ మేము కూడా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తాం. కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఇన్ని సంవత్సరాల నుంచి స్టాండర్డ్ గా నిలబడడం జరిగింది మేడం. ఎవరైతే స్టాండర్డ్ గా చాలా సంవత్సరాల వరకు ప్రొజెక్షన్ పెట్టుకొని ఉంటారో వాళ్ళు ఇలానే ఉంటారు మేడం. స్టూడెంట్ కావాల్సింది ప్రతిదీ ఇంపార్టెంట్. అందుకే మనం కావాల్సిన కౌన్సిలర్స్ దగ్గర నుంచి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్, బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ గురించి చూసుకుంటే 7 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్, మినిమం
500 వీసాలు చూసిన వాళ్ళు మాత్రమే మీకు కలుస్తారు. సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉంటుంది, సపరేట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉంటారు మీకు సపరేట్ గా. మీరు ఏ క్వశ్చన్ దేని గురించి అడిగినా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ మీద పక్కా క్లారిటీ ఉన్న టీం మీకు కలుస్తారు. అది విసోర్స్ యొక్క సక్సెస్ ఫార్ములా. ప్రతి ఒక్కరిలోని కూడా ఒక ప్రొఫెషనలిజం కనిపిస్తుందండి. ఇది కాన్ఫరెన్స్ హాల్ కదా, ఇది మా కాన్ఫరెన్స్ హాల్. అండ్ దీంట్లోనే మన స్టూడెంట్స్ కి మాక్ ఇంటర్వ్యూస్ లో కండక్ట్ చేస్తాం మేడం. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని ఇక్కడే అవుతాయి. మాక్ ఇంటర్వ్యూస్ ఇక్కడ అవుతుంది. అండ్ ఇంకో కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది మనకు. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ బయట కంట్రీస్ కి వెళ్దాం అనుకున్నప్పుడు వెన్ కమింగ్ టు యూకేకి వెళ్ళేసరికి ఏంటంటే ప్రీ క్యాస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ప్రీ క్యాస్ ఇంటర్వ్యూస్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్ అని చెప్పి ఏదైతే మన యూకే యూనివర్సిటీస్ కన్ఫర్మేషన్ అడ్మిషన్ లెటర్ ఇస్తారో దానికి ముందు ఒక ప్రీ క్యాస్ ఇంటర్వ్యూ ఉంటుంది. బేసిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన మాక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా మనం ఇక్కడ స్టూడెంట్స్ కి ఏర్పాటు చేస్తాం. అండ్ మన ఇంటర్నేషనల్ స్టాఫ్ కూడా ఉంది. ఆ ఇంటర్నేషనల్ టీం వాళ్ళు కూడా వీళ్ళకు కోఆర్డినేట్ చేస్తారు ఆన్లైన్ లో. వెరీ ఆర్గనైజ్డ్ అండి అండ్ వెరీ ప్రొఫెషనల్. సో దేనికి దానికి ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కి అండ్ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ హ్యాపీనెస్ ఎవరు ఎక్కడ కూడా ఇబ్బంది పడినట్టు ఎక్కడ కనిపించట్లేదు. అసలు మామూలుగా 15 days లో కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అంతా. మాక్సిమం టు మాక్సిమం 1 month లోపు క్లోజ్ చేస్తాం మేడం. అంటే 15 days మా టార్గెట్. మాక్సిమం టు మాక్సిమం 1 month లో మొత్తం వీసా వర్క్ కూడా క్లోజ్ చేస్తాం స్టూడెంట్ కి. అండ్ పాస్పోర్ట్ లేకుండా వస్తే ఒక 10 to 15 days అడిట్ అవుతుంది పాస్పోర్ట్ రావడానికి. ఎడ్యుకేషన్ 3 days ప్రాసెస్. 1 day లోనే మీకు ఆఫర్ తెప్పిస్తాం. వావ్, అసలు డేస్ లోనే మొత్తం అంతా కూడా. అబ్రాడ్ కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ డ్రీమ్ ని నిజంగా విసోర్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తుందండి. స్టూడెంట్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ఆఫ్ విసోర్స్ మేడం. yes, వావ్, కరెక్ట్ గా సెట్ అయింది క్యాప్షన్. నిజంగా అది ఎందుకంటే మేము కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యేది అదే. స్టూడెంట్ మన దగ్గరకు వచ్చారంటే ప్రాపర్ గా రిసీవ్ చేసుకొని ప్రాపర్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఎటువంటి రాంగ్ గైడెన్స్ అనేది మా విసోర్స్ లో ఎప్పటికీ ఉండదు మేడం. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాపర్ యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటారు స్టూడెంట్. అయితే ప్రతి స్టూడెంట్ కూడా పక్కాగా చూసుకునేది ఒక సంస్థ యొక్క గుర్తింపు. ఎస్ మేడం. సో విసోర్స్ కి సంబంధించి అలాంటి గుర్తింపులు ఉన్నాయంటారు? విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వచ్చేసరికి డీల్స్ విత్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్. ఎంబీబీఎస్ అబ్రాడ్ కి వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ కి మనము విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ త్రూ మనం అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది. అండ్ టాప్ రెనౌండ్ యూనివర్సిటీస్ ఇన్ జార్జియా లైక్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అలా ఆ కంట్రీస్ కి మనం పంపించి అక్కడ స్టూడెంట్స్ యూరోపియన్ కంట్రీలో స్టూడెంట్స్ అక్కడ ఎంబీబీఎస్ చదువుకొని సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీ. అండ్ ఇండియాకి వచ్చి చాలా మంది డాక్టర్స్ మన అండర్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా పీజీ కంప్లీట్ చేసుకున్న మంచి ప్రొఫెషనల్ డాక్టర్స్ కూడా మనకి ఈ రోజు కూడా కాంటాక్ట్ ఉంది. వాళ్ళ రిఫరెన్స్ త్రూ పడే అడ్మిషన్ మనకి ఎంబీబీఎస్ చాలా ఎక్కువ ఉంటాయి మేడం. అండ్ వెన్ కమింగ్ టు విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసరికి అబ్రాడ్ లో మాస్టర్స్. అబ్రాడ్ లో లైక్ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా 12 దేశాలకు మనం అరౌండ్ ఇప్పటికే 20,000 మంది పైన స్టూడెంట్స్ కి మనం మాస్టర్స్ కి అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి పంపించి వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవడానికి మనం చాలా కీ రోల్ ప్లే చేసాము. ఇప్పుడు కూడా మనం మాస్టర్స్ లో 50% ఆఫ్ ద అడ్మిషన్స్ ఆర్ డన్ త్రూ ద రిఫరెన్స్ ఆఫ్ ద సీనియర్ స్టూడెంట్స్. వెళ్ళిపోయిన స్టూడెంట్స్ వాళ్ళు చాలా మంది మనకు రిఫరెన్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ వెన్ కమింగ్ టు విసోర్స్ ఫిన్టెక్ ఇందాక మనం చూసింది. విసోర్స్ ఫిన్టెక్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ లోన్స్. అంటే ఏ యూనివర్సిటీకి ఏ కంట్రీకి ఏ కోర్స్ కి వెళ్దామన్నా కూడాను స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మన విసోర్స్ తీసుకుంటుంది త్రూ విసోర్స్ ఫిన్టెక్. ఇదే విసోర్స్ ఫిన్టెక్ లో మనకు ట్రావెలింగ్ కి కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఏర్పాటు చేస్తాం. ఇదే విసోర్స్ ఫిన్టెక్ లో ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ హెల్ప్ కూడా మనం స్టూడెంట్స్ కి ఇక్కడ విసోర్స్ ఫిన్టెక్ నుంచి అందిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మాస్టర్స్ బయట కంట్రీస్ కి వెళ్ళి చదువుకుందాము అనుకున్నప్పుడు ఇండియాలో ఎలా అయితే మన విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, విసోర్స్ ఫిన్టెక్ ఈ 3 కూడా రిజిస్టర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంసీఏ ద్వారా రిజిస్టర్డ్ కంపెనీస్ మనవి. ఇంటర్నేషనల్ గుర్తింపులు ఉంటాయంటే మనకు యూనివర్సిటీ టైఅప్స్. ఎందుకు మనం 1500 యూనివర్సిటీస్ టైఅప్ అయినామంటే మేడం మనకు యూరోపియన్ అసోసియేషన్ ఉంది, ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ మెంబర్షిప్ ఉంది. అండ్ దానితో పాటు మనకు నఫ్సాలో కూడా గుర్తింపు పొందిన సంస్థ. ఒకసారి మీకు చూపిస్తాను మేడం. ఇప్పుడు ఇది చూసుకుంటే అక్రిడిటేషన్ మెంబర్షిప్ ఈఏఐ, యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. యూరోపియన్ కంట్రీస్ కి వెళ్ళడానికి మనకు యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా రిజిస్టర్డ్ సంస్థ మనది. నఫ్సా ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ద రిజిస్టర్డ్ కంపెనీ అండర్ నఫ్సా, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజరీ అని చెప్పి. ఈ గుర్తింపు ఉంటే మనకు చాలా Tier 1 యూనివర్సిటీస్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేడం స్టూడెంట్స్ కి. అండ్ ఐసిఈఎఫ్
ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఫర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్ ICEF ద్వారా ట్రస్టెడ్ ఏజెన్సీ గుర్తింపు వచ్చిన బార్ కోడ్ స్కాన్ చేసినా కూడాను స్టూడెంట్ కి మన విసోర్స్ కంపెనీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆన్లైన్ లో స్టూడెంట్ అందుతుంది. సో ఇవన్నీ కూడా మన గుర్తింపులు మేడం. ఓకే, సో ఈ ఫ్లోర్ కూడా కవర్ చేసేసామండి. ఆల్మోస్ట్ అన్ని కూడా మాకు చాలా క్లియర్ కట్ గా అందరికి అర్థమయ్యేటట్టుగా చూపిస్తున్నారు. సో ఇంకా మనం చూడాల్సింది ఏముందంటారు ఇక్కడ మేడం? ఇప్పుడు 4th ఫ్లోర్ మనకు డైనింగ్ ఉంది. ఇక్కడే స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి అండ్ ఆఫీస్ స్టాఫ్ కు డైనింగ్ ఏర్పాటు చేసామండి. ఓకే పైన ఉంది మేడం. ఓకే, వెళ్దామండి. ఓకే, వావ్, ఎంత స్పేషియస్ గా ఉందండి మేడం. ఇదంతా కూడా చాలా బాగుంది అసలు. ఇది మనకు విసోర్స్ కెఫే. ఇది ఇక్కడ మన స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి అండ్ మన స్టాఫ్ కూడాను ఇక్కడ డైనింగ్ ఏర్పాటు చేస్తాం. ఫుడ్ ఇదంతా ఫుడ్ సెక్షన్. ఓకే, నైస్. సో నిజంగా అండి, ఎవరైతే ఫ్యూచర్ లో వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి విసోర్స్ అనేది వన్ స్టాప్ డెస్టినేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. అంతే మేడం, అన్ని కరెక్ట్ గా. నిజంగా చాలా బాగుందండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అవుతారు అనమాట. ఒకసారి వచ్చారంటే పూర్తి ఇన్ఫర్మేషన్ మన కౌన్సిలర్స్ ని కలిసి, దానితో పాటు కింద ఫిన్టెక్ టీమ్ ని కలిసి ఎడ్యుకేషన్ లోన్ గురించి, స్కాలర్షిప్స్ గురించి, టాప్ యూనివర్సిటీస్ గురించి, మంచి కంట్రీస్ గురించి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి అన్నిటి మాడడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 1 hour 1.5 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావడానికి. సో అదంతా టైం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడే అన్ని అందుబాటులో ఉంటాడు. మళ్ళీ బయటికి వెళ్ళి అవి ఇవని చెప్పి తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ ఇక్కడే మనము ఏర్పాటు చేయడం జరిగింది మేడం. నిజంగా ఒక దూర దృష్టితోటి ఆలోచించి నిజంగా ఇది ప్లాన్ చేశారు. 20 years ఆఫ్ లెగసీని ఇంకా ముందుకు వెళ్తుంది అంటే మీరు ఇస్తున్న వర్క్ డెడికేషన్ అలాంటిదండి. నిజంగా చాలా బాగుంది. అంటే స్టూడెంట్స్ ని ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఎడ్యుకేషనల్ ఫెయిర్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదండి. రీసెంట్ గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీ హబ్ లో కండక్ట్ చేశారు. సో దాని గురించి ఏం చెప్తారు మేడం? ఇప్పుడు స్టూడెంట్స్ కి ఏంటంటే మనము ఎవ్రీ మంత్ లో ఒక 2 times గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తాం. సపరేట్ గా కంట్రీ వైజ్ కూడా మనం ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తాం. అండ్ అన్ని కంట్రీస్ కలిపి ఒకసారి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. టీ హబ్ లో జరిగింది కూడా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ మేడం. అరౌండ్ 200 యూనివర్సిటీస్ పైన గ్లోబల్ అఫీషియల్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ డైరెక్ట్ గా మన టీ హబ్ కి రావడం జరిగింది చాలా కంట్రీస్ నుంచి. సో డైరెక్ట్ గా వాళ్ళని కూడా మీరు ఫేస్ టు ఫేస్ కలవడానికి అవకాశం ఉంది. అండ్ అదే టైంలో మనకు స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ మేళా కూడా ఉంటుంది అదే రోజు. అంటే ఒక సైడ్ ఏమో యూనివర్సిటీ అఫీషియల్స్ పూర్తి యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్స్ తీసుకోవచ్చు అండ్ ప్రాసెసింగ్ కనుక్కోవచ్చు. వీసా ప్రాసెస్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, అండ్ యూనివర్సిటీ ఫీ పర్టికులర్స్ కానివ్వండి, లొకేషన్ కానివ్వండి, జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇవన్నీ ఒక పార్ట్ లో కనుక్కోవచ్చు. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకు ఎడ్యుకేషన్ లోన్ సంబంధించిన అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే మనకు లోన్ డిస్పర్స్ చేసే అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ రోజు ఆ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో అందుబాటులో ఉంటారు మేడం. సో డైరెక్ట్ గా మనము ఆఫర్ లెటర్ కూడా స్పాట్ ఎవాల్యుయేషన్ చేసి ఆఫర్ లెటర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ స్పాట్ ఎవాల్యుయేషన్ చేసి లోన్ అప్రూవల్ చేసుకునే అవకాశం కూడా మనం ఎడ్యుకేషన్ ఫెయిర్ లో స్టూడెంట్స్ కి అందిస్తుంటాం మేడం. మన దిల్షనర్ ఆఫీస్ లో కూడాను ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం దిల్షనర్ లో. అండ్ టీ హబ్ లో కూడా కండక్ట్ చేస్తుంటాం. స్టూడెంట్ ఎప్పుడు ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఉన్నాయి, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఎప్పుడు ఉన్నాయి, కంట్రీ వైజ్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఎప్పుడు ఉన్నాయి కనుక్కోవడానికి మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, విసోర్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఛానల్స్ కానివ్వండి, అండ్ వెన్ కమింగ్ టు యూట్యూబ్ లో కానివ్వండి, ఒకసారి మీరు మా ఆఫీస్ కంపెనీ వెబ్సైట్ విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వెబ్సైట్ కానివ్వండి, విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ వెబ్సైట్ కానివ్వండి, విసోర్స్ ఫిన్టెక్ కానివ్వండి, ఒకసారి మీరు ఓపెన్ చేస్తే ఏ రోజు ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉంది, ఎక్కడ ఉంది అనే ఇన్ఫర్మేషన్ మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాం. సూపర్. మొత్తం అన్ని కూడా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తున్నారు. ఒక్క రోజు మనం వెళ్ళామంటే మొత్తం 100% అదే రోజు అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయ్యే విధంగా మనం చేసి పెడతాం ఎడ్యుకేషన్ ఫెయిర్ లో. సూపర్ అండి, చాలా బాగుంది అసలు. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం.